గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేఆర్ఎంబీ చేతికి శ్రీశైలం నాగార్జున సాగర్ డ్యాంలో ప్రభుత్వం వచ్చిన 40 రోజుల్లోనే చేజారిన ప్రాజెక్టులు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కావాలనే దుష్ప్రచారం, రాష్ట్ర మంత్రుల తీరుపై హరీష్ రావు ఆగ్రహం. హామీలను ఎత్తగొట్టే యత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అమలు చేసేదాకా విడిచిపెట్టే ప్రసక్తి లేదన్న కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలోనే చర్చలు, పెట్టుబడి ప్రకటనలు, తాజాగా వారితోనే ఎంఓయూలు కుదుర్చుకున్న సీఎం రేవంత్. మంత్రముగ్ధుల్ని చేస్తున్న అయోధ్య రామయ్య, బంగారు విల్లుతో సమ్మోహనపరుస్తున్న విగ్రహం. తెలంగాణ నీటి వాటాను కృష్ణార్పణం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ సర్కారు కాపాడుతూ వచ్చిన జల హక్కులను కేవలం 40 రోజుల్లోనే చేజార్చుకుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి 15 అవుట్లెట్లను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి 15 అవుట్లెట్లను నెల రోజుల్లోగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన మినిట్స్ లో కేంద్ర జలశక్తి శాఖ చాలా స్పష్టంగా పేర్కొంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంలతో పాటు వాటికి సంబంధించిన 15 అవుట్లెట్లను అప్పగించేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. ఇకపై బోర్డు అనుమతి లేకుండా ఇరు రాష్ట్రాల అధికారులు, ఇంజనీర్లు ఎవరూ సాగర్ డ్యాంపై అడుగు కూడా పెట్టని దుస్థితి ఏర్పడింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ కోసం కేఆర్ఎంబీ ఇప్పటికే రూపొందించిన ఆపరేషన్ ప్రోటోకాల్ ఏపీకి వత్తాసు పలికేలా ఉందని, ట్రిబ్యునల్, ప్లానింగ్ కమిషన్ అనుమతులకు విరుద్ధమని ఇంజనీర్లు, నీటి రంగ నిపుణులు వెల్లడించారు. రివర్ బోర్డుల అధికార పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్ అమలుకు సంబంధించిన అంశాలను పరిశీలనకు గత ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సబ్ కమిటీని నియమించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల ఆపరేషన్ ప్రోటోకాల్ను ఆ సబ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి ఆనాడే తీవ్రంగా తప్పుబట్టింది. బచావత ట్రిబ్యునల్ అవార్డును ప్లానింగ్ కమిషన్ నిబంధనల ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్ కేవలం జలశక్తి ప్రాజెక్టు మాత్రమేనని స్పష్టం చేసింది. అదేవిధంగా నాగార్జున సాగర్ కు ప్రత్యేకంగా ఎలాంటి క్యాచ్మెంట్ ఏరియా లేదని, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మాత్రమే జల విద్యుతుత్పత్తి ద్వారా మాత్రమే సాగర్ రిజర్వాయర్ కు నీరు అందుతుందని, ఈ అంశాలను ఏవి పట్టించుకోకుండా కేఆర్ఎంబీ ప్రోటోకాల్ను రూపొందించిందని కమిటీ తప్పుపట్టింది. ఇంకా మిగులు జలాలు, క్యారీ ఓవర్, తాగునీటి వినియోగం తదితర అనేక అంశాలపై అనేక అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ప్రోటోకాల్ రూల్ కౌస్ పై ఆర్ఎంసీ రూపొందించిన రిపోర్ట్ను అంగీకరించే ప్రసక్తే లేదని గత బీఆర్ఎస్ సర్కార్ తేల్చి చెప్పింది. కానీ ఆయా అంశాలపై ఎలాంటి స్పష్టత రాకుండానే ముందస్తుగా ప్రాజెక్టుల అప్పగింతకు కాంగ్రెస్ సర్కార్ అంగీకారం తెలిపింది. ఆపరేషన్ ప్రోటోకాల్ ముసాయిదాలో చేసిన ప్రతిపాదనలతో తెలంగాణ 45 టీఎంసీల నికర జలాలను కోల్పోనుంది. బచావత ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కు మళ్లించినట్లయితే నాగార్జున సాగర్ ఆయకట్టుకు అందజేస్తున్న నీటిలో 80 టీఎంసీలను నిలిపివేయాల్సి ఉంటుందని, ఆ మొత్తం నీళ్లను కృష్ణా బేసిన్లోని రాష్ట్రాలైన నాటి ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీఎంసీల చొప్పున వాటాను కేటాయించారని వివరించారు. ఉమ్మడి ఏపీకి సంబంధించి ఆ నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్టున ఎగువన మాత్రమే, అది ఇన్ బేసిన్ ప్రాజెక్టులకే వినియోగించుకోవాలని ట్రిబ్యునల్ స్పష్టంగా నొక్కి చెప్పింది. దాని ప్రకారం ఆ 45 టీఎంసీలు పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికే దక్కుతాయని అధికారులు తెలుపుతున్నారు. తెలంగాణ తన నీటి వాటా 45 టీఎంసీలతో పాటు మైనర్ ఇరిగేషన్లో మిగులుతున్న మరో 45 టీఎంసీలను, మొత్తంగా 90 టీఎంసీలను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించింది. అయితే ప్రస్తుతం ఆపరేషన్ ప్రోటోకాల్లో ఆ 45 టీఎంసీలను క్యారీ ఓవర్ కింద ప్రతిపాదించారు. అదే జరిగితే కేటాయించిన నికర జలాలను తెలంగాణ కోల్పోవాల్సి వస్తుందని నీటి రంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
బచావత్ ట్రిబ్యునల్ శ్రీశైలం రిజర్వాయర్ ఎండిడిఎల్ పై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే అవార్డును ప్రకటించిన అనంతరం చెన్నై తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలను, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ కి 19 టీఎంసీలను కేటాయించారు. మొత్తంగా 34 టీఎంసీలకు మాత్రమే ఏపీకి అనుమతులున్నాయి. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ని విస్తరించుకుంటూ పోతూ ఉండడమే కాకుండా ప్రతి ఏటా బేసిన్ అవతలికి కృష్ణా జలాలను అక్రమంగా మళ్లిస్తుంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం నుంచి కేవలం 34 టీఎంసీలను మాత్రమే వినియోగించుకునేందుకు ఏపీకి అనుమతి ఇవ్వాలని తెలంగాణ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నది. అయినప్పటికీ ఆ విషయాన్ని విస్మరించి ప్రాజెక్టు రూల్ కర్వ్స్ ను ప్రతిపాదించారు. ట్రిబ్యునల్ అవార్డును పట్టించుకోకుండా కేవలం 7 ఏళ్ల కాలంలో జల వినియోగాల ఆధారంగా ప్రోటోకాల్ను రూపొందించారు. ఇప్పుడు అదే ప్రోటోకాల్ అమలైతే తెలంగాణ హక్కులకు తీవ్ర విఘాతం వాటిల్లినట్లే. ఇక భవిష్యత్తులో సాగర్కు నీళ్లు వస్తాయా అన్నది అనుమానమే. గతంలో ఎలాంటి అంతర్రాష్ట్ర ఒప్పందాలు లేకపోయిన నేపథ్యంలో రాష్ట్రాల ఏర్పాటు అనంతరం కృష్ణా జలాల వినియోగానికి ఇరు రాష్ట్రాలు కేవలం ఏడాది కాలానికి మాత్రమే పరిమితమయ్యేలా తాత్కాలిక ఒప్పందాన్ని చేసుకున్నాయి. 66:34 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాయి. అదే తాత్కాలిక ఒప్పందాన్ని 2022 వరకు ప్రతి నీటి సంవత్సరానికి పొడిగించుకుంటూ వచ్చాయి. అయితే 2022 నుంచి 50:50 నిష్పత్తిలో జలాలను వినియోగించుకుంటామని తేల్చి చెప్పింది. తాత్కాలిక ఒప్పందానికి కూడా అంగీకరించలేదు. ఆ విషయం కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలోనే ఉంది. అయితే ప్రస్తుతం ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రోటోకాల్ను తాత్కాలిక ఒప్పందమైన 34:66 నిష్పత్తిని ఆధారం చేసుకునే రూల్ కర్వ్స్ ను రూపొందించారు. ఇది కూడా తెలంగాణకు నష్టం చేకూరుస్తుంది. ట్రిబ్యునల్ విచారణలోనూ తీవ్ర అడ్డంకులు సృష్టించే అవకాశముందని ఇంజనీర్లు హెచ్చరిస్తున్నారు. ఇంత జరుగుతూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందంటున్నారు నీటి రంగ నిపుణులు. అంతర్రాష్ట్ర జలాల వినియోగంపై ఇప్పటి వరకు సమీక్షలు పెట్టని ప్రభుత్వ తీరుపై కృష్ణా డెల్టాకు చెందిన రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే క్రాప్ హాలిడేలు ప్రకటించారు. అంతేకాదు భవిష్యత్తు నీటి కేటాయింపులపై కూడా కృష్ణా బేసిన్ రైతులకు ఆశ లేకుండా చేస్తుంది అంటున్నారు నీటి రంగ నిపుణులు. కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని పునరుద్ఘాటించారు. మన బలం గలం గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలని స్పష్టం చేశారు. లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని ప్రజలకు వివరించి చెప్పాలని సూచించారు. ఈ మేరకు మెదక్ ఎంపీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. లోక్సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పగడ్బందీ వ్యూహరచన చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగానే మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. గులాబీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. తెలంగాణ గుల్లైందని, రాష్ట్ర ఏర్పాటు విఫలమైందని, గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు మాట్లాడించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణ సమగ్ర అభివృద్ధిపై గణాంకాలు, ఆధారాలతో సహా శ్వేతపత్రాన్ని విడుదల చేశామన్నారు. కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారంటీలు కాదు, 420 హామీలు ఉన్నాయని స్పష్టం చేశారు. హామీలను నెరవేర్చని హస్తం సర్కారును ఎండగట్టే బాధ్యత గులాబీ శ్రేణులందరిపైనా ఉందన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు రైతులు 2 లక్షల రుణం తెచ్చుకోండి, అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేశాడని కేటీఆర్ దుయ్యబట్టారు. ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే అసెంబ్లీ సాక్షిగా భృతిపై హామీ ఇవ్వలేదంటూ బట్టి అబద్ధాలు చెప్పారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తామంటూ కాంగ్రెస్ నేతలు బీరాలు పలికారని, కానీ అది సాధ్యం కాదని సీఎం ఢిల్లీ పర్యటనతో స్పష్టమైందన్నారు. కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని ఆయన మండిపడ్డారు. అందుకే 420 హామీలను చేసేదాకా కాంగ్రెస్ ను విడిచిపెట్టబోమని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రధాని అదానీ ఒక్కటేనని రాహుల్ గాంధీ విమర్శించారని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆయనతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆయన దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ అదానీని తిడితే రేవంత్ రెడ్డి అదే సమయంలో దావోస్లో ఒప్పందం చేసుకున్నారని స్పష్టం చేశారు. నోటికి వచ్చినట్లు మాట్లాడిన కాంగ్రెస్ బీజేపీ నాయకుల అసలు రంగు ఇప్పుడు బయటపడుతోందన్నారు. కేసీఆర్ ఉన్నంతకాలం తెలంగాణలో అదానీ అడుగు పెట్టలేదన్న కేటీఆర్ కాంగ్రెస్ రాగానే ఎలా పెట్టుబడులు పెడతానంటూ వస్తున్నాడని నిలదీశారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని నిప్పులు చెరిగారు కేటీఆర్. అదానిని రాహుల్ గాంధీ విమర్శిస్తే అదే అదానితో రేవంత్ ఎలా ఒప్పందాలు కుదుర్చుకుంటారని ప్రశ్నించారు. బీజేపీ చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రశ్నించదు, కాంగ్రెస్ ను బీజేపీ ప్రశ్నించదంటూ చురకలండించారు. కాంగ్రెస్ ఎన్నికలప్పుడు ఒక మాట, ముగియగానే ఇంకో మాట మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి టీమో ప్రజలు ఆలోచించాలన్నారు. బండి సంజయ్ బాహాటంగానే కాంగ్రెస్ బీజేపీలు కలిసి పనిచేయాలంటున్నాయని దుయ్యబట్టారు. ఎవరికి ఎవరు దోస్తులో బండి సంజయ్ వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు నేతృత్వంలో క్రియాశీలకంగా పనిచేయడంతో గత ఎంపీ ఎన్నికల్లో అత్యంత మెజారిటీ సాధించామని కేటీఆర్ గుర్తు చేశారు. ఈసారి కూడా మెదక్లో గులాబీ జెండా ఎగరబోతోందని, అందులో ఎలాంటి సందేహం లేదని తేల్చి చెప్పారు. గత 10 ఏళ్లలో తెలంగాణ తరపున గళం విప్పింది బీఆర్ఎస్ ఎంపీలేనన్న విషయం మర్చిపోవద్దన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని పునరుద్ఘాటించారు. మన బలం గళం గులాబీ జెండా పార్లమెంటులో ఉండాలని స్పష్టం చేశారు. లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని ప్రజలకు వివరించి చెప్పాలన్నారు. నిరాశ వీడి బయటకు రావాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ఎస్ కు కంచుకోట అని కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ఆధారంగా చూస్తే కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ 2,48,000 ఓట్ల ఆధిక్యంలో ఉందన్నారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవాలని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మీద దృష్టి పెట్టాలన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రభుత్వ ఉదాసీనతతో రాష్ట్రంలో సాగునీరు తాగునీటి కష్టాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగిస్తే తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందన్నారు. కేంద్రం ఏపీ సర్కారు ఒత్తిడితోనే ప్రాజెక్టులను అప్పగించారన్నారు. తెలంగాణ రాష్ట్ర హక్కులు తేలే వరకు ఒప్పుకోమని గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం తేల్చి చెప్పిందని స్పష్టం చేశారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తే మన పరిస్థితి ఏంటని ప్రభుత్వం హక్కులు కోల్పోతుందన్నారు. హైదరాబాద్తో పాటు ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు తాగునీటి సమస్య వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో అధికార పక్షం ప్రతిపక్షం అనేటువంటి భేదాభిప్రాయం లేకుండా మనము అందరం కలిసి ఈ రాష్ట్ర హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ళ నుంచి. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు చేశారు. సరే, మేము ఇంతకాలం పాలనలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి శక్తి వంచన లేకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. నిన్న నేను పొద్దున్నే పత్రికల్లో చూస్తే కొన్ని వార్తలు వచ్చినాయి. నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టు కృష్ణా బోర్డు చేతికి అని కేఆర్ఎంబీకి అప్పచెప్తే శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి పరిస్థితి ఏం కావాలి మనం అని ఇంకొక పత్రిక రాసింది. మరి దీని ఫలితంగా ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్ అని కూడా పత్రికలు తమ కథనాలు రాశారు. అంతేకాకుండా ఇంకొక పత్రిక అయితే కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో ఫలించిన సీఎం జగన్ కృషి, అంటే ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతూ ఉంది అంటే తెలంగాణకు నష్టం జరుగుతుందని కదా అని అక్కడ ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఈ నిర్ణయాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ఇంకొక పత్రిక రాశారు. ఇట్లా చాలా కథనాలు పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఈ విషయం ఏంటి? ఈరోజు ఉమ్మడి ప్రాజెక్టులన్నింటినీ కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి నిన్నగాక మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఒప్పుకున్నారని, ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీ పరిధిలోకి పోతున్నాయని చెప్పి వార్తలు వచ్చాయి.
అంటే కేంద్ర జలవనరుల శాఖ మొన్న జరిగినటువంటి మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందినటువంటి ఇరిగేషన్ అధికారులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళారని, ఆ మీటింగ్లో ఈ కంబైన్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వెంటనే వారం రోజుల్లోగా కేఆర్ఎంబీకి అప్పచెప్పుతూ ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చాయి. మరి ఈ ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పచెప్పితే అది తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి ఈ విషయం కేఆర్ఎంబీ 15 జూలై 2021లోనే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, ఈ ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబీకి అప్పచెప్పాలని. కానీ దాన్ని తీవ్రంగా అప్పుడు మేము దాన్ని వ్యతిరేకించాము. మీరు డైరెక్ట్గా కేఆర్ఎంబీకి అప్పచెప్పడానికి వీల్లేదు అని. దాన్ని అప్పటి నుంచి కూడా జరుగుతున్నటువంటి బోర్డు మీటింగ్స్లో అటు ఆంధ్రప్రదేశ్ అటు కేఆర్ఎంబీ అంటే కేంద్ర ప్రభుత్వ అధికారులు దీన్ని అప్పచెప్పాలని ఒత్తిడి తెస్తూనే వచ్చారు. ప్రతి బోర్డు మీటింగ్లో కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది వెంటనే కేఆర్ఎంబీకి అప్పచెప్పాలి అని వాళ్ళు మా మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేసినారు. కానీ ఆ రోజు మనం చాలా స్పష్టంగా చెప్పాము, ఇట్లా మేము ఏకపక్షంగా అప్పచెప్పడానికి సిద్ధంగా లేము. మా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతూ మాకు తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను మాకు అందజేసిన తర్వాతనే మేము ఒప్పుకుంటాం తప్ప అప్పటిదాకా ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పి కూడా మనం గతంలో స్పష్టం చేశాం. గతంలో కొన్ని డిమాండ్స్ కూడా పెట్టాం. మనం కేంద్ర ప్రభుత్వం ముందు ఏం పెట్టినామంటే, ఇది బోర్డుకు అప్పచెప్పాలంటే ముందు ఆపరేషన్ మాన్యువల్ ఫైనల్ చేయండి, ఈ ప్రాజెక్టులను ఎలా నడుపుతారు. ఆపరేషన్ మాన్యువల్ లేకుండా ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే రేపు అడ్డుకునే పరిస్థితి వస్తుంది. దీనివల్ల జరిగే నష్టాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. కానీ ఆ రోజు మేము ఎందుకు అప్పచెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్ పెట్టాం కేఆర్ఎంబీ మీటింగ్లో. మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ మాన్యువల్ ఫైనల్ చేయండి, నంబర్ 1. నంబర్ 2, ట్రిబ్యునల్లో కృష్ణానదిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వాటా ఇంకా నిర్ణయం జరగలేదు. అప్పుడు అడ్హాక్ బేసిస్లో 1 సంవత్సరానికి అని చెప్పి మీరు కేటాయించారు. కానీ ఫైనల్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా కృష్ణానదీ జలాల్లో 50% తెలంగాణకు 50% ఆంధ్రాకి ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోండి. నంబర్ 2. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్మిచేడు సమీపంలో అత్యంత వేగంగా వచ్చిన కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 స్పాట్లో చనిపోయారు, మరో 3కి తీవ్రంగా గాయాలయ్యాయి. గద్వాలలో పుట్టినరోజు వేడుకలు హాజరై తిరుగు ప్రయాణమైన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్లో గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక ఏవీ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ టీ న్యూస్.